గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని అంగల్కుదురు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు రోడ్డు షోలో పాల్గొన్నారు. అంగల్కుదురు గ్రామ వీధుల్లో గ్రామ ప్రజలు హారతులతో గజమాలలతో ఘన స్వాగతాన్ని పలికారు.
Yeah.
ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्व अपमायतनौ आयतनवान् भवति यो आयतनं वेद आयतनवान् भवति नैतवन्नपमायतनौ आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् అడబడి
కలిసి పోరాటం చేస్తున్న ఈ యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అంగల్కుదురు గ్రామంలో ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. ఎంతోమంది ఈ ప్రాంతానికి కష్టపడి పనిచేసి ఒక మంచి పేరు తీసుకురావాలి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఎదిగారు. ఒక ఆలోచన, ఒక విధానం, మనందరం కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనిచేసుకుంటేనే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఎంతో కష్టపడిన రైతాంగం ఈ ప్రాంతంలో ఒకప్పటి నుంచి బిడ్డల్ని చదివించుకుని ఇతర దేశాలు పంపించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ ఈరోజు ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ లేవు, రైతాంగానికి సరైన భరోసా ఎక్కడ లేదు. మహిళలు ప్రత్యేకంగా ఒకప్పుడు జరుగుతున్న ఈ డ్వాక్రా మహిళలు జరుగుతున్న మూవ్మెంట్ కానివ్వండి,
మన గ్రామాల్లో జరుగుతున్న ఈ వనరుల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక చారిత్రక అవసరం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఉమ్మడిగా భారతీయ జనతా పార్టీతో మన దేశానికి, మన రాష్ట్రానికి మేలు జరగాలి, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా దేశం ముందుకెళ్తుందో అదేవిధంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి తప్పకుండా మనకి మన రాష్ట్రంలో ఒక అద్భుతమైన పరిపాలన, ఒక మంచి ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలని 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రైతుకి ఆదుకున్నారో గ్రామాల్లో మీరందరూ కూడా స్వయంగా మీరే చూశారు. అనేక కార్యక్రమాలు, చిన్న బిడ్డలు చదువుకున్న పాఠశాలలో కూడా జగనన్న విద్యా కిట్లు అని చెప్పి బూట్లోను, బెల్ట్లోను, యూనిఫామ్లో దాంట్లో కూడా వీళ్ళు 120 కోట్లు నొక్కేశారు. గ్రామాల్లో జరుగుతున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టి కులాల మధ్య తగాదాలు పెట్టి ఒకరిపైన ఒకరు కేసులు పెట్టి ఇదివరకు ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాగ్దానాలు చేశాడో, ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని చెప్పిన విషయాలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. మీ అందరం కూడా ప్రచారం కోసం వచ్చి మిమ్మల్ని కలుసుకునే ఒక భాగ్యం మాకు కలిగింది. కానీ ఖచ్చితంగా ప్రణాళికతో వస్తున్నాం. ఒక అభివృద్ధి చేయాలి, మన ప్రాంతానికి మనం మంచి రోడ్లు వేసుకోవాలి. గుంటూరుకి వెళ్ళాలంటే ఈ రోజున తెనాలి నుంచి అంగల్కుదురు మీదుగా ఎంత కష్టమైన ప్రయాణం మీ అందరు చూశారు. ఎన్ని సంవత్సరాలైంది వీళ్ళు కనీసం గుంటలు కూడా పూడ్చకుండా వదిలేశారు, మీ అందరు చూస్తూనే ఉన్నారు. మంచినీటి సౌకర్యం గ్రామాల్లో ఆ రోజు మనం ఏర్పాటు చేస్తే ఈ రోజున కనీసం పైప్ లైన్లు వేసుకుని కొలాయిలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మహిళలు పాపం పాడి పంట కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేసుకునే అవకాశాలు కానివ్వండి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఆ రోజు మనం కల్పించిన ఒక సౌకర్యాన్ని కూడా ఈ రోజున ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. జనసేన పార్టీలో మా నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసి ఉమ్మడిగా మనందరం కూడా ఈ 35-40 రోజులు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళని ప్రభావితం చేసి, పిచ్చయ్య గారు గుర్తు చేస్తున్నారు నాకు సైడ్ కాలువ గురించి. అనేక సందర్భాల్లో మనందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఒక ప్రణాళిక ఉంది మనకి. ఆ ప్రణాళిక ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి మనం కొలాయి ఇద్దాం అనేది ఉమ్మడిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రణాళికలో ఒక పాయింట్ మనం పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వం, ఆయనకున్న నాయకత్వం, దూరదృష్టి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిలబడ్డారో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా చూశారు. దేనికంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. చేసిన కార్యక్రమం మనస్ఫూర్తిగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం మేము ముందుకు వచ్చాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇతర దేశాల్లో ఆయన కష్టపడి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కూడా ఆయన తిరిగి వచ్చి మాతృభూమికి మంచి కార్యక్రమాలు చేయాలని మనకి ఈ రోజున ఒక ఎంపీ అభ్యర్థిగా మనకి రావడం చాలా అదృష్టంగా మనందరం కూడా భావించాలి. యువకుడు, బాగా చదువుకున్న వ్యక్తి, డాక్టర్గా చేసి ఆయన అమెరికాలో వెళ్ళి చాలా తక్కువ మంది డాక్టర్ చదువుకున్న తర్వాత తిరిగి వస్తారు మన దేశానికి. తిరిగి రావడమే కాదు, ఎన్నికల బరిలో నిలబడతానని తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, మన ప్రజల కోసం, మన అమరావతి రాజధాని కోసం మనందరం కూడా నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, జనసేన పార్టీ స్వార్థ రాజకీయాల కోసం కాదు, పదవుల కోసం కాదు. ఈ రోజు మేము నిలబడింది మీతో పాటు ప్రయాణం చేయడానికి 100% మన భవిష్యత్తు కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం. మన అందరం కూడా అమరావతి రాజధానిని ఎందుకు మీరు ఆపారు, ఎందుకు వీళ్ళు దురుద్దేశంతో పాడు చేశారనేది మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రాంతంలో రైతులు ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది మన కుటుంబాల్లో అక్కడ పోయి పాపం భూములు ప్రభుత్వానికి ఆ రోజున ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో. ఈ రోజున అదే మహిళల్ని వీళ్ళు వేధించి కేసులు పెట్టి మహిళా రైతుల పైన దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం చేశారో మీ అందరికీ తెలుసు. మర్చిపోబాకండి, నిలబడండి మీరందరూ కూడా. ఈ 30 రోజులు ఖచ్చితంగా ప్రతి ఓటర్ని మనం ప్రభావితం చేసి ప్రతి ఓటు కూడా మనకే వచ్చేటట్టు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అఖండ విజయం వచ్చేటట్టు రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఒక మంచి పరిపాలన ఇచ్చేటట్టు నిజాయితీగా నిలబడదాం ప్రజల్లో. దానికోసం మీ ముందు మేము వచ్చాం.
మాకు ఎటువంటి స్వార్థం లేదు. పదవులు చూసాం, ఆయన అయితే డబ్బులు కూడా చూశారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చింది, మీ అందరింత అద్భుతంగా మమ్మల్ని స్వాగతం పలికి ఆహ్వానించి మన గ్రామాల్లో వీధి వీధి పలకరిస్తున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంది ఒకటే, ఎంత ఆప్యాయంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు మీలో కనపడింది. మీలో ఉన్న కసిని మీరు ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఓటర్ని మీరు కలిసి ప్రభావితం చేసి రాబోయే రోజుల్లో మనందరం కూడా మన భవిష్యత్తు కోసం నిలబడదాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలి. దానికి మనందరం కూడా కలిసికట్టుగా నిలబడదాం. మన రాష్ట్రం కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మన గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థి మన గ్రామానికి తొలి అడుగు, రేపు పార్లమెంటులో తొలి అడుగు పెడతానికి వచ్చినటువంటి మన నాయకులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రసంగం కోరుతున్నాం. మరి మొన్న తెనాలిలో తొలి అడుగు వేస్తే ఆ రోజే తకదమి అయ్యింది అని ఆ రోజు చెప్పాను నేను. మరి ఈరోజు మలి అడుగు వేస్తే వైసీపీ నాయకుల గుండెల్లో మంటలు పుడుతున్నాయని చెప్తా ఉన్నాను. మీ ఉత్సాహం చూస్తుంటే తెనాలి పట్టణంలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది అనే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాను. ఏ వీధిలోకి వెళ్ళినా మా వెంట ఒక లావా ప్రవహించినంత ఉత్తేజంగా మాకు ఈరోజు ఉంది అని చెప్తా ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని ఇద్దరిని 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటే వారు ఇచ్చిన హామీలని మడమ తిప్పను అని ఆ రోజు చెప్తే నిజం అనుకొని ఆ రోజు ఓటు వేశారు. ఆయన ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను చేసే పరిపాలన 30 సంవత్సరాలు గుర్తు ఉంటుంది, నా ఫోటో ప్రతి వారి ఇంట్లో ఉండే విధంగా నేను పరిపాలన చేస్తారు అన్నారు. అది వాస్తవంగా నేను కూడా నిజమేనేమో, పాపం యువకుడు ఇంతగా అడుగుతున్నాడంటే ఇందులో ఒక 20% అన్న వాస్తవం ఉందేమని అనుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 30 ఏళ్ళేమో కానీ 3 ఏళ్లకే అందరికీ నరకం చూపించావయ్యా అని చెప్తా ఉన్నా. నీ ఫోటో పెట్టుకోవటమేమో కానీ ఈరోజు మీ పేరు చెప్తే, మీ ప్రభుత్వం పేరు చెప్తే ప్రజలు అసహించుకునే విధంగా మీరు 3 నుంచి 4 ఏళ్లలోనే తయారయ్యారు అని చెప్తా ఉన్నా. మీ వల్ల ఏ వర్గానికి న్యాయం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. పిల్లలు చూస్తే ఈరోజు గంజాయి, గుంటూరు ఈస్ట్లో మీ ఎమ్మెల్యే గంజాయి అమ్ముతా ఉంటే మీరు అడ్డుకున్నది లేదు. మీకు తెలియదా అక్కడ గంజాయి జరుగుతుందని? గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? మాకు వచ్చిన అధికారం వచ్చిన 3 నెలల్లో గంజాయి అమ్మేవాడి మూడు నెలల్లో గంజాయి అమ్మే వాళ్ళ చేత గుంజీలు తీపిస్తాము జైల్లో అని చెప్తా ఉన్నాను నేను. అదేవిధంగా మీరు రైతులకి ఇక్కడ చూస్తే ఇసుక, ఏమిటయా ఇసుక? అసలు ఇసుక అనేది ప్రపంచంలోనే ఇక్కడ ఎక్కడా లేకుండా చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన కుంభకోణం అని అడుగుతున్నా. కొన్ని లక్షల మంది భవన కార్మికులు ఇసుక లేకపోతే వారి జీవితం దుర్భరమవుతుందని తెలిసినా కూడా ఇదేదో ఒక కార్పొరేట్ సంస్థ లాగా ఒక కంపెనీకి మీకు మొత్తం ఇచ్చి వేల లారీలతో దోచుకున్న దుర్మార్గులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు వేయాలి మీకు ఓటు అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇట్లా రైతులకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఏ విధంగా మీరు రైతులకు న్యాయం చేశారని అడుగుతా ఉన్నాను. ఇలా ప్రతి ఒక్కరి, మరి రాజధాని తీసుకుంటే 33,000 ఎకరాలు మీకు ఇస్తే మీరేం చేశారు? రోడ్లు కూడా తవ్వుకొని పోయారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా గర్వించదగ్గే విధమైనటువంటి క్యాపిటల్ మన ఇండియాలో అమరావతిలో ఉండాలని ఆయన ఎన్ని కలలు కన్నారు. కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో రోడ్లు తవ్వి దాన్ని ఒక అడవిలాగా, ఒక శ్మశానంగా మార్చిన వ్యక్తులు మీరు. 3 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అద్భుతమైనవి తీసుకొచ్చారు. ఆయన మొన్న SRM యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నాకు రిటైర్ అయ్యారు. ఆయన పొద్దున మొన్న బ్రేక్ఫాస్ట్కి నా దగ్గరికి వచ్చారు. ఆయన చెప్తా ఉన్నారు, సార్ ఈ యూనివర్సిటీ మాకు ఫస్ట్ పెట్టే ఉద్దేశం లేదు. మా సార్ చెన్నైలో ఉండేవారు.
చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్న మంచిదాన్ని చూసి వారిని ఫాలో అప్ చేసి వచ్చి మా దగ్గర పెట్టమంటే ఆయన ఫస్ట్ పెట్టనన్నారంట. ఎందుకంటే కొత్త ప్లేస్, అక్కడ ఎవరో మనుషులు లేరు, యూనివర్సిటీ పెట్టాలంటే చాలా కష్టం అని. అయితే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు చెన్నై వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి, ఏమండి ఈ 10 సంవత్సరాల తర్వాత అమరావతి ఒక అద్భుతమైన రాజధాని కాబోతోంది, ప్రపంచం గర్వించదగేటువంటి ప్లేస్ అవుతుంది, అక్కడ మీరు యూనివర్సిటీ పెడితే మీరు చనిపోయినా కూడా మీరు జీవితం, మీ పేరు మీ చరిత్రలో మిగిలిపోతుంది, నన్ను నమ్మండి, మీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని 200 ఎకరాలు ఇచ్చి అన్ని వసతులు తెచ్చి యూనివర్సిటీ పెడితే కేవలం అది చంద్రబాబు గారు పెట్టారని దానికి కరెంటు కట్ చేసినటువంటి కంత్రి నాయకులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. ఇదా మీరు చేసేటువంటి న్యాయం ఈ రాష్ట్రానికి? మీరు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ. మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఎన్ని చూపించండి, ఒక్క ఇంటికి ఉద్యోగం. ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, ఫోటోగ్రఫీ బిజినెస్ లోకి వెళ్తున్నారు తప్పించి వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి, యువకులకి పెళ్ళయ్యేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు చూస్తే గుంతలు, ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి, ఆ గుంతల్లో పడితే తలపగిలి చచ్చిపోతే ఎవడు దానికి బాధ్యుడు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఇలా మీరు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినటువంటి మీ ప్రభుత్వాన్ని 100 అడుగుల పాతాళంలో పాతి పెట్టాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించకూడదని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రావని. ఇంకొక 2 విషయాలు చెప్పాలి నేను, ఎందుకంటే మనోహర్ గారు ఇక్కడ రాజా గారు 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, ఆ వారికి ఈరోజు సీటు రాకపోవడం చాలా బాధాకరం. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గి తెలుగుదేశం పార్టీకి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద నిలబడినటువంటి నిజాయితీ కలిగిన వ్యక్తి. వారి తరపున వచ్చినటువంటి మనోహర్ గారిని తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ కలిసి 100% ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకొని గెలిపించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. నేను ఇందాక మనోహర్ గారితో మాట్లాడుతూ ఉంటే అన్నాను, వైసీపీ ప్రభుత్వం కానీ వారి పాలకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మనోహర్ గారికి కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టారో మీ అందరికీ తెలియదు. వారిని తెలుగుదేశం పార్టీతో జత కట్టకుండా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఇద్దరు గనక ఒప్పుకుంటే ఈ ప్రపంచంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ధనవంతులు అయ్యేవారేమో. అయినా కూడా వాళ్ళు పెట్టిన ప్రలోభాలకి దానికి కూడా వంగకుండా వారు నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వచ్చారు. అలాంటి వారిని మీరు ఓటు వేసి ఆ నిజాయితీకి మీరు రుణం తీర్చుకోవాలి అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, ఆ రోజు కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ పబ్లిక్ లో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి 1000 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన మాట అందరికీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు అంటే ఎన్ని 100 సంవత్సరాలు పడతాయో మీరు ఆలోచించండి. డబ్బు సంపాదించాలంటే ఆయన సొంత డబ్బు అన్ని కులాల వారికి ఇప్పటంలో వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 రూపాయల చొప్పున ట్యాక్స్ కట్టిన డబ్బు పంచినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను మీకు చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి. మనోహర్ గారిని మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ 40-50 వేల మెజారిటీ మినిమం ఉండే విధంగా మీరందరూ చేస్తారని ఒక నికార్సైన తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు ఆశయాలు పుట్టుపుచ్చుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తుల్లాగా కదులుతారని మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్షమించాలి, ఇందాక నేను రాజా గారి గురించి మాట్లాడడం మర్చిపోయాను నా ఉపన్యాసంలో. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, రాజా గారు నేను ఖచ్చితంగా రాజకీయ ప్రస్థానంలో భాగంగా పొత్తుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీ అందరికీ ఆయన ఎట్లా నిలబడి భరోసా ఇచ్చారో అదేవిధంగా నేను చంద్రశేఖర్ గారు ఆయన తరఫున ఆయనతో సహా కలిపి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సందర్భంలోనూ మీ పైన ఎటువంటి కేసులు వచ్చినా దౌర్జన్యం సంఘటనలు జరిగినా మేము మీ వెంట నిలబడతామనే ఒక భరోసా ఇస్తూ తప్పకుండా మీ అందరితోటి ఒక మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేద్దాం. మనందరం కూడా ఏ విధంగా
కష్టపడి మనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటామో దానికోసం నిజాయితీగా నిలబడదామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మీరు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ కూడా ఓటు పొరపాటు జరగకుండా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా నన్ను కూడా మీరు పాలించుకుని తప్పకుండా మీరు ఓటు వేయించి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రిక్వెస్ట్ సార్, ఈ అంగలకూతురులో చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసనగా 45 రోజులు మా అక్క చెల్లి మా అమ్మలు అందరూ కూడా దీక్ష చేశారు సార్. అందులో ఒక్క 4 మీదకి వచ్చారు. వాళ్ళు మీకు బొకే ఇద్దామని ఒక్కసారి అవకాశం ఉంది సార్. 5 మినిట్స్ లేట్ అయినా 45 రోజులు ఒంటి కాలు మీద దీక్ష చేశారు ఇక్కడ కూర్చున్న మహిళలందరూ కూడా. దీక్షలో కూర్చున్న ఒకసారి అలా 2 మినిట్స్ అన్న 2 మినిట్స్ అన్న 45 రోజులు దీక్ష అమ్మా ఒక్కసారి రాండమ్మా, ఒక్క రోజు అమ్మా దీక్షలో వాళ్ళు రాధిక అమ్మా రాండి, అక్క మాట్లాడతా సిద్ధార్థ రాండి, మీరు ఉండండి ఒక 5 నిమిషాలు. అంజమ్మా డయాస్ ఖాళీ చేయండి, ఒకసారి డయాస్ ఖాళీ చేయాలి గౌరవంగా ఇంకా ఖాళీ చేయండి. ఏమమ్మా బాధ అమ్మా, మహిళలు మన దీక్షలో కూర్చున్న మహిళలు 45 రోజులు దీక్షలో సపోర్ట్ చేసేటువంటి మహిళా తల్లులందరూ కూడా డయాస్ దగ్గర రావాలి, పాస్ రాండి. మీ అందరికీ మన నాయకులు ఇచ్చే గౌరవం లేదు. మన దీని కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీగా తొందరగా సార్, మా రిక్వెస్ట్ మన్నించి ఈ రోజు మా గ్రామానికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్రీ బ్రహ్మచారి చంద్రదేవ్ గారికి, నాదేళ్ల మనోహర్ గారికి, అంగలగుంటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు ఒక ర్యాలీ చేస్తున్నాము. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి మా గ్రామ అభివృద్ధి కోసం రేపు రాని ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా బ్రహ్మచారి చంద్రదేవ్ గారిని, మన తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా నాదేళ్ల మనోహర్ గారిని అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాం. మహిళలందరూ సంబంధాలు ఒక్కసారి మాకు అవకాశం ఉంది సార్. వాళ్ళు 40 రోజులు కరెక్ట్గా దీక్ష చేశారు. అందరూ గౌరవించాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.